ఒకే సంఘటనలను ఇద్దరు వ్యక్తులు పూర్తిగా వేరువేరుగా ఎందుకు చూస్తారు? ఒకరికి అవకాశం కనిపిస్తే మరొకరికి సమస్య ఎందుకు అనిపిస్తుంది? దీనికి సమాధానం ఎన్ఎల్పిలోని శక్తివంతమైన సూత్రంలో ఉంది. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక గ్లాస్లో సగం నీరు ఉందనుకోండి. ఒక వ్యక్తి గ్లాసు సగం నిండిందంటాడు, మరో వ్యక్తి గ్లాసు సగం ఖాళీగా ఉంది అంటాడు. ఇద్దరు ఒకే గ్లాసును చూస్తున్నారు, కానీ వారి ఆలోచన వేరు. ఇక్కడ ఎన్ఎల్పి చెప్పే సూత్రం ఏంటంటే, మ్యాప్ ఇస్ నాట్ ద టెరిటరీ. అంటే మన మనసులో ఉన్న ప్రపంచం యొక్క మ్యాప్ నిజమైన ప్రపంచం కాదు. మనం ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూడ్డం, మన అనుభవాలు, నమ్మకాలు, భయాలు, భావోద్వేగం ద్వారా చూస్తాం. ఉదాహరణకు, ఒక కుక్క చిన్నప్పుడు ఒక పిల్లవాడిని కరిచింది అనుకోండి. ఆ పిల్లవాడు పెద్దయ్యాక అన్ని కుక్కలు చూసి భయపడవచ్చు. కానీ ఇంకొక పిల్లవాడు కుక్కతో పెరిగి ఉండొచ్చు. అతని కుక్కలంటే ప్రేమ. కుక్క ఒకటే, కానీ ఇద్దరి మనసులో ఉన్న మ్యాప్ వేరు. అందుకే వారి స్పందన కూడా వేరు. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ఎప్పుడైనా నేను చెప్పిందే కరెక్ట్ అని వాదించారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు నిజాన్ని చెప్తున్నారా, లేక మనసులో ఉన్న మ్యాప్ని చెప్తున్నారా? చాలా సందర్భాల్లో మనం నిజాన్ని కాదు, మన అనుభవాలని మాత్రమే చెబుతూ ఉంటాం. ఇది అర్థమైతే ఇతరులను అర్థం చేసుకోవడం కూడా చాలా సులభం అవుతుంది. ఈ రోజు నుంచి ఒక చిన్న అలవాటు చేసుకోండి. ఎవరైనా మీతో విభేదిస్తే వెంటనే తప్పు అని అనుకోకండి. బదులుగా ఇలా ఆలోచించండి, వారి మ్యాప్ ఎలా ఉంటే ఇలా ఆలోచిస్తున్నారో. ఈ ఒక్క ప్రశ్న మీ సంబంధాలను, కమ్యూనికేషన్స్ను, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చగలదు. ఎందుకంటే ప్రపంచం ఎలా ఉందో కంటే మీరు దాన్ని ఎలా చూస్తున్నారనేది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. రేపటి వీడియోలో మీ మాటలు మీ జీవితాన్ని ఎలా నిర్మిస్తాయి అనే ఆసక్తికరమైన ఎన్ఎల్పి సూత్రం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సైకాలజీ అండ్ ఎన్ఎల్పి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.